బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలను మానవులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల దృష్ట్యా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది దేశానికి నష్టం కలిగించే ప్రమాదం ఉన్నందున ఎన్నికల ప్రక్రియ నుంచి ఈవీఎంలను తొలగించాలని ఎక్స్లో ట్వీట్ చేశారు. పేపర్ బ్యాలెట్ ప్రక్రియ లోపరహితంగా ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. అయితే తాజాగా దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలను అన్లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని తెలిపింది. ఈవీఎం ఎవరికీ కూడా కనెక్ట్ కాదని స్పష్టం చేసింది. మరోవైపు ఈవీఎంల పనితీరుపై మస్క్ అభిప్రాయాలను భారత మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యతిరేకించారు. మస్క్ ప్రకటన అన్నింటినీ కలిపి సాధారణీకరిస్తుందని చేసినట్లుగా ఉందని అన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను వాడే అమెరికా లాంటి దేశాలకైతే మస్క్ చేసిన ప్రకటన కరెక్ట్ కావచ్చని అన్నారు. భారత్లో ఈవీఎంలను ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్లతో కనెక్టివిటీ ఉండదని అన్నారు. వీటిని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదని రాజీవ్ తెలిపారు. ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. ఈవీఎంలపై పలు ఆరోపణలు రావడంతో అక్కడి అధికారులు వాటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఆరోపించారు. ఈ సమస్యను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పి కూడా ఎలన్ మస్క్ ఆరోపణలు చేశారు. దీనికి ఈవీఎం ఎన్నికల సంఘం నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి కనెక్టివిటీ ఉండదు, దీన్ని ఎవరు కనెక్ట్ చేయలేరని చెప్పి కూడా వచ్చేసింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటీవల లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలపై ప్రతిపక్ష పార్టీలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దాంతో పాటు ఇటు ఎలన్ మస్క్ కూడా సోషల్ మీడియా వేదికలో ట్విట్టర్ లో తను ఒక పోస్ట్ చేశారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని ఆయన ఒక పోస్ట్ లో, అంటే తను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంటే ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ను మనుషులు లేదా A1 ద్వారా సులభంగా హ్యాక్ చేయొచ్చు అనేది ప్రధానంగా ఆయన చెప్పదలుచుకున్నారు. దానిలో భాగంగానే ఈ పోస్ట్ చేశారు. రానున్న అమెరికా ఎన్నికల్లో కూడా ఈవీఎంలకు బదులు పోస్ట్ బ్యాలెట్ వినియోగించాలనేది ఆయన సూచిస్తూ ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఈవీఎంల పైన, వారి అనుమానాలకు బలం చేకూరుస్తూ ఎలన్ మస్క్ ఈ ట్వీట్ చేయడంతో ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈవీఎంలను వల్ల నష్టం వాటిల్లుతోంది. అందువల్ల రానున్న ఎన్నికల్లో నెక్స్ట్ ఎలాగైతే లోక్సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్, అంటే బ్యాలెట్ సిస్టమ్ లో దీన్ని వినియోగించాలనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎలన్ మస్క్ ఈ వ్యాఖ్య పోస్ట్ చేయడం తర్వాత ఉత్తరప్రదేశ్ కి సంబంధించి అఖిలేష్ కుమార్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ ఈ ఎలన్ మస్క్ చేస్తున్న వ్యాఖ్యలపై తాను కూడా బలం చేకూరుస్తూ రానున్న ఎన్నికల్లో నెక్స్ట్ బ్యాలెట్ సిస్టమ్ లో ఓటింగ్ నిర్వహించాలనేది అఖిలేష్ యాదవ్ తెలుపుతున్నారు. దానికి మరోవైపు ఇటు రాహుల్ గాంధీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి బ్యాలెట్ సిస్టమ్ ను వినియోగించాలి నెక్స్ట్ అనేది ప్రధానంగా వారు డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఇటీవల ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన ప్రధానంగా అంటే ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ అనే దానిపై, అంటే గతంలో ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించి శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు గురించి ఒక దినపత్రికలో ఒక కథనం వచ్చింది. దానిపై ప్రధానంగా ఎంపీ క్యాండిడేట్ 48 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచిన నేపథ్యంలో అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. అక్కడ ఓటీపీ మొబైల్ ను ఈవీఎం కు కనెక్ట్ చేయడం ద్వారా ఓటీపీ ద్వారా
ఇక్కడ ఫలితాన్ని ధృవీకరించారు, వెల్లడించారని ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వారు డిమాండ్ ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేశారు. ప్రజెంట్ దానిపై విచారణ కొనసాగుతోంది. అంటే ఎవరెవరి ఫోన్ల నుంచి ఓటీపీ వచ్చింది, ఎవరెవరు ఫోన్లు ఈవీఎం కు కనెక్ట్ అయ్యారు ఆయన దానిపై కూడా దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఎవరి ఫోన్ నుంచి ఓటీపీలు కనెక్ట్ కావు. ఇది మొబైల్ అంటే ఇది ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ, దాన్ని అన్లాక్ చేయడానికి ఎటువంటి ఓటీపీ అవసరం లేదు అనేది ప్రధానంగా ఎలక్షన్ అధికారి, లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున అక్కడ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్న వందన సూర్యవంశీ తను ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రియా శివ, అయితే దీనికి సంబంధించి ఎలన్ మస్క్ వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యలు, ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో ఒకవేళ సమంజసమేమో కానీ భారత్లో అయితే వీలు కాదు, భారత్లో చాలా పటిష్టమైన ఈవీఎంలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయితే ఈవీఎంలు భారత్లో అలాగే అమెరికాలో ప్రోగ్రామింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు వేరుగా ఉంటాయని భావించాలా? అంటే ఈవీఎంలు అనేది మనుషులు చేసేవి కాబట్టి ఇది మనీ హ్యాండ్లింగ్ కూడా దీన్ని హ్యాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా ఎలన్ మస్క్ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ ఇండియాలో ఒకలాగా అక్కడ అమెరికాలో ఒకలాగా ఉంటాయనేది మాత్రం సాంకేతికంగా కొన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఇక్కడ భారత్ కు సంబంధించిన కేంద్ర మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేయడం అక్కడకు ఇక్కడకు వేరే ఉంటుంది, అక్కడ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ అనేది వేరుగా ఉంటుంది. అంటే సాంకేతిక పరంగా అమెరికా అనేది బాగా డెవలప్ అయి ఉన్న కంట్రీ. ఇక్కడ ఇండియాలో ఈవీఎంలు అనేది భద్రంగా ఉంటాయి. అన్ని విధాల ఇక్కడ భద్రత మధ్య ఎటువంటి అవకతవకలు జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ రూపొందించబడ్డాయి కాబట్టి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు అనేవి ఒకంత అంటే ఆలోచించాల్సిన విషయంగా ఇక్కడ మనం పరిగణించాల్సి ఉంటుంది. అక్కడ అమెరికాలో వేరుగా ఉంటాయి, ఇక్కడ వేరుగా ఉంటాయి. అంటే నెక్స్ట్ ఏదైతే అమెరికాలో రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈవీఎంలు కాకుండా ఈ బ్యాలెట్ సిస్టమ్ ని వినియోగించాలని ప్రధానంగా ఎలన్ మస్క్ తెలుస్తున్నారు. కానీ ఇక్కడ రాజీవ్ చంద్రశేఖర్ మాత్రం అక్కడ అమెరికాలో ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా ఉంటుంది. ఇక్కడ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ లేకుండా, అంటే అన్లాక్ సిస్టమ్ అనేది ప్రధానికి ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ కాబట్టి దీన్ని ఎవరు కూడా ఓటీపీ ద్వారా దీన్ని ఎవరు వినియోగించలేరు, ఎటువంటి ఓటీపీ దీనికి లింక్ అయి లేదు అనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఈ ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అనేవి ప్రతిపక్ష పార్టీలకు అంటే ఒక బలం చేకూర్చే విధంగా వారికి కొంత బాధ్యతగా ఉండే విధంగా కూడా ఎలన్ మస్క్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా తాను ఓడిపోయిన తర్వాత ఏ విధంగా ఓడిపోయి మాకు అర్థం కావడం, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఇక్కడ ఈవీఎంల మీద ఒక డౌట్ వస్తుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు అప్పుడు అధికార పక్షమైన టీడీపీ కూడా ఎదురుదాడి చేస్తుంది. అంటే గతంలో మీకు వచ్చిన 150 సీట్లు కూడా ఈవీఎంల అవకతవకలు జరిగాయా, దానికి మీరు అంగీకరిస్తారంటూ కూడా ప్రతిదాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈవీఎంల పై అవకతవకలు జరుగుతున్నాయనేది ప్రధానంగా ఒక దుమారం రేగుతోంది. దానికి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగడం లేదనేది కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.